అనుసంధానానికి సంబంధించి కన్వీనర్గా పనిచేస్తున్న మన వరంగల్ జిల్లా వాసి శ్రీ వెదిరే శ్రీరామ్ గారు మన నల్గొండ పార్లమెంటు పోటీ చేసిన వారు తెలంగాణ ఉద్యమ కమిటీలో కన్వీనర్గా ఉన్నారు. వారు మీ ముందు మాట్లాడతారు. జై తెలంగాణ తమ్ముడు అన్న కొంచెం గట్టిగా జై తెలంగాణ. ఎల్లారెడ్డి అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికీ తెలంగాణ అభివందనాలు. కిషన్ అన్న మరికొద్ది నిమిషాలు ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు రిపబ్లిక్ డే, 63వ రిపబ్లిక్ డే. అంటే మనకు స్వతంత్రం వచ్చి 65 ఏళ్ళు అయితే మన రాజ్యాంగం రాసుకున్నాం. మనం అంబేద్కర్ బొమ్మ ఉన్నది అక్కడ, గాంధీ తాత బొమ్మ ఉన్నది ఇక్కడ. వీళ్ళందరూ చెప్పింది ఏంటయ్యా అంటే భారతదేశం మంచిగా ఉండాలంటే మనకు ప్రజాస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే మనందరం కలిసి ఎమ్మెల్యేలను ఎంపీలను పంపిస్తాము. వాళ్ళు మన అభిమతానికి అనుగుణంగా, మన కోరికలకు అనుగుణంగా, మన అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పనిచేస్తారు అని చెప్పి మహానుభావులు రాస్తే 56లో మనకు జరిగింది ఏంది? మన ఎమ్మెల్యేలు అందరూ మేము ఆంధ్రాలో కలవం బాగో మొర్రో అంటే బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినరు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని కుల్లబోడడం మొదలుపెట్టింది 1956లో మొదలైంది. ఆ తర్వాత 13 ఏళ్లకు మనకు రావాల్సిన ఉద్యోగాలు కానీ మనకు కావాల్సిన నిధులు కానీ మనకు రాకపోతే 1969లో మన పిల్లగాళ్ళు ఉద్యోగులు అందరు కలిసి రోడ్ల మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలంటే పిట్టలు కాల్చినట్టు కాల్చి 369 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే. మనం 1971లో 14 ఎంపీ స్థానాలకు 11 మంది ఎంపీ స్థానాలు తెలంగాణ ప్రజాసమితి గెలిపిస్తే 11 మంది ఎంపీలు పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసి మళ్ళొకసారి ప్రజాస్వామ్యాన్ని కూరీ చేసిండ్రు. ఈ లెక్కన ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి నేను ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నా. 2004లో ఏం చేసిండ్రు, 2009లో ఏం చేసిండ్రు? మనమేమో కష్టపడి ఓట్లేసి వీళ్ళని ఎమ్మెల్యేలను ఎంపీలను చేస్తే వీళ్ళు మేము తెలంగాణ ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి నాటకాలు ఆడుతూ ఉన్నారు. నిన్న కాక మొన్న మన ఎంపీలు ఏం చేసిండ్రు? ఇక్కడ ఎంపీ ఎవరు? మదియాస్కే కదా, సురేష్ శెట్కర్. వీళ్ళు ఏం చేసిండ్రు? ఫ్యాక్స్ చేసిండ్రు. రాజీనామా లేఖలను ఫ్యాక్స్ చేసిండ్రు. ఫ్యాక్స్ అంటే ఎక్కడో ఒక మిషన్లోకి వెళ్ళి ఫ్యాక్స్ పంపిండ్రు ఢిల్లీకి. వాళ్ళందరికీ తెలుసు రాజీనామా చేయాలంటే ఫ్యాక్స్ పనిచేయదు. సంతకం చేసి సొంత సంతకంతో అక్కడ స్పీకర్కి ఇవ్వాలి. వీళ్ళు చేసిన పని ఏంది? ఇక్కడ మనకు చెప్పేదేమో మేము రాజీనామా చేసినాం, మన తెలంగాణ వరకు ప్రాణాలను ఇస్తామని చెప్పి. అక్కడ చేసేది ఏంది? స్పీకర్ దగ్గరికి పోయి ఆమె కాళ్ళు పట్టుకొని అమ్మ బాంచా నీ దండం పెడతా, మా రాజీనామా మాత్రం ఆమోదించకు, మేము ఎంపీలుగా ఎమ్మెల్యేలు ఉంటామని చెప్పి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ మనల్ని మోసం చేస్తూ మనం ఇంతమంది 750 మంది చచ్చిపోయినా కానీ ఇంకా 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 మోసం చేస్తూ పోతా ఉన్నారు. నేను నీళ్ళ విషయంలో 2 విషయాలు చెప్తా మీకు. ఎల్లారెడ్డి నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద మనకు రావాల్సింది 58 టీఎంసీ నీళ్లు. మనకు కేటాయించిన నీళ్లు 58 టీఎంసీ, అంటే దాదాపు 6 లక్షల ఎకరాల నీళ్లు మారాలి. నిజాం సాగర్ నీళ్లు మొత్తం నిజామాబాద్ జిల్లాకు చెందిన నీళ్ళయి చివరికి 33 టీఎంసీ నీళ్లకు దించారు. దాన్ని 33 టీఎంసీ నీళ్ళని వస్తున్నాయా అంటే చివరికి 17-18 టీఎంసీల నీళ్లు మాత్రం ఉపయోగపడుతున్నాయి మనకు. కనీసం లక్షల ఎకరాల అంత పారుతుందా నిజాం సాగర్? నిజామాబాద్ జిల్లాలో అతి కష్టం మీద 1,00,000 ఎకరాలకు పారుతా ఉంది. దాదాపు 3-4-5 లక్షల ఎకరాలకు మారాల్సిన నీళ్లను సింగూరు ప్రాజెక్ట్ అని చెప్పి మంజీరా నీళ్ళని తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిండ్రు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 140 టీఎంసీల నీళ్లు. 140 టీఎంసీల నీళ్ళు అంటే దాదాపు 15-16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి. అన్ని చివరికి ఆ మొత్తం పూడిక పూడింది. అందులో మహారాష్ట్ర పైన ప్రాజెక్టులు కడతా ఉన్నది. చివరికి మనకు వచ్చిన నీళ్లు ఆ 60-70 టీఎంసీ. ఆ 60-70 టీఎంసీ నీళ్లు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వెళ్ళి కిందికి వదులుతారు. చివరికి గుత్పా అలీసాగర్ అని చెప్పి 2 ప్రాజెక్టులు ఇచ్చిండ్రు మనకు. గుత్పా అలీసాగర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ నీళ్లు శ్రీరామ్ సాగర్లకి వెళ్ళి వచ్చిన నీళ్ళనే మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నారు. అంటే అదే నీళ్లను మనకి ఇక్కడికి ఇస్తున్నారు, కిందికి నీళ్లను కట్ చేసిండ్రు. మన నీళ్ళనే మనకి ఇస్తున్నారు, కొత్తగా ఇచ్చిన నీళ్లు కాదు వీళ్ళు. ఈ రకంగా గుత్పా కానీ ఆలీసాగర్ కానీ మన ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నీళ్లు పోనీ గుత్పా ఆలీసాగర్ మనకి ఇవ్వాల్సిన మొత్తం ఇస్తున్నారా? అది కూడా ఇస్తలేరు. ఆలీసాగర్ కింద కావాల్సినవి ఎన్ని, గుత్పా కింద కావాల్సినవి ఎన్ని?
దాని కింద 53,000 కావాలి, దీని కింద 38,000 ఎకరాలు వారాలి. పారుతున్నాయా? ఇంతవరకు పారతలేవు. ఈ లెక్కగా నీళ్ల విషయంలో మనకు జరిగిన అన్యాయం ఏ రకంగా ఉన్నదంటే, చివరికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద 18 లక్షల ఎకరాలు వారాల్సింది 6-7 లక్షల ఎకరాలకు దిగింది ఇప్పుడు. అంటే నీళ్ల విషయంలో ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు, వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసానికైనా దిగజారుతుంది, మన తెలంగాణ ప్రజలకు మాత్రం మనకి ఇవ్వాల్సిన నీళ్ళు ఇయ్యరు. ఇంత ఉద్యమం ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడే సమయంలో కూడా ప్రణీత చేవెళ్ళ ఇయ్యరు మనకు. ఆడ పోలవరం కడుతున్నారు, కట్టేస్తున్నారు, అయిపోతున్నది. ప్రణీత చేవెళ్ళ కింద 16,000 కోట్లకి వెళ్ళి ఇప్పుడు 40,000 కోట్లకు పోయింది. అది ఈ లెక్కన పోతా పోతే 1,00,000 కోట్లు చేస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బులు? ఆ కరెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు నీళ్లు ఎత్తిపోసినందుకు? ఈ లెక్కన మనకు ప్రామిస్ల మీద ప్రామిస్లే తప్పితే మనకు నీళ్లు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. చాలా బాధ అవుతుంది. నిజామాబాద్లో ఇప్పుడు ఆలీసాగర్ పోచారం ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి వచ్చిన 5,000, 6,000, 7,000 ఎకరాలు మారుతుండొచ్చు. ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు ఒక 4-5 ఉన్నాయి తప్పితే నిజామాబాద్లో ఇంకా నిజామాబాద్ కొద్ది గొప్ప నయం. ఈ కిందికి పోతే ఆ మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినాం. మహబూబ్నగర్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు గత 7 ఏళ్లలో 5,000 రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్టు నమ్ముతారా మీరు? 5,000 రైతులు. ఇలా లెక్కలున్నాయి మా దగ్గర. గవర్నమెంట్ చెప్తుంది ఏదో 200 మంది చచ్చిపోయారు, 300 మంది చచ్చిపోయారు, వాళ్ళకి ఏదో పారితోషికం ఇస్తున్నామని చెప్పి. 5,000 రైతులు ఇవాళ ఆత్మహత్యలు. ఈ రైతుల ఆత్మహత్యలు రైతుల పొట్ట కొట్టి వీళ్ళు ఇంతకు ఎంతకాలం ఈ రాజ్యం చేస్తారు, ఎంతకాలం తెలంగాణ మోసం చేస్తారు? మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సురేష్ శెట్కర్ అయితేంది, మధు యాస్కి అయితేంది, పట్టుకొని నిలదీయండి. అయ్యా రాజీనామా చేస్తున్నావు, దొంగ రాజీనామా అక్కడి ఇచ్చి వచ్చినావు, మా ప్రాణాలు పోతున్నాయి, మా పిల్లగాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, మరి మా పరిస్థితి ఏంది? ఇవాళ ఓట్లేసింది మనం కాంగ్రెస్ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకు. అయినా కానీ బీజేపీ మేము మీతో ఉన్నాం, మాకు ఒక్క ఎంపీ సీటీఏనే మీరు తెలంగాణ నుంచి, ఎమ్మెల్యేలు కూడా ఇద్దరే ఉన్నాం, అయినా పర్వాలేదు మేము తెలంగాణ ప్రజలతో ఉన్నాము, తెలంగాణ ఖచ్చితంగా సాధించి తీరుతామని చెప్పి ఒక పోరుయాత్ర బయలుదేరింది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు పోరుయాత్ర ఇది 8వ రోజు. ఎక్కడికి పోయినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు ప్రజలకు అర్థమైంది భారతీయ జనతా పార్టీకి 166 మంది ఎంపీలు ఉన్నారు. 166 మంది ఎంపీలు ఈరోజు ఖచ్చితంగా సంతకం చేస్తారు. ఒకవేళ కాంగ్రెస్ కనుక బడ్జెట్ సెషన్లో కనుక బిల్లు పెట్టకపోతే 2014లో వచ్చే ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీరుతుంది. మీకు భరోసా ఇచ్చటానికే ఈరోజు కిషన్ రెడ్డి గారు పోరుయాత్రలు వస్తా ఉన్నాడు. ఇంకొక నిమిషంలో ఆయన ఇక్కడికి వస్తాడు. అందరూ ఆయన చెప్పేది విని ఖచ్చితంగా ఈ భరోసా తీసుకొని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి అందరూ మళ్ళొక్కసారి జై తెలంగాణ నినాదం ఇయ్యాలి. జై తెలంగాణ. అమ్మా, ఓ పెద్దమ్మ, తల్లి, అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం 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 సాధిస్తాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. జై తెలంగాణ.